ప్రెస్ కార్యక్రమానికి చేసిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మరి శేఖరరావు చాలా మాట్లాడారు. మరి దాంట్లో సత్యాలేదో అసత్యాలేదో వర్ధపట్ల రైతులకు తెలుసు, మత్స్యకారులకు తెలుసు. వారు కోనారెడ్డి చెరువులో ఎంత ఆక్రమించి కట్టలు పోసుకున్నది, మరియు అదేవిధంగా ఆ కట్టలు పోయడం వల్ల కోనారెడ్డి చెరువు తెగింది, రైతులు నష్టపోయింది, మత్స్యకారులు నష్టపోయిన విషయం కూడా ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు, మత్స్యకారులకు అందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు విమర్శలు చేయడం మాత్రం అది అతని యొక్క స్థాయికి మాత్రం తగదు. మరి ఈరోజు దయాన్న గారి మీద ఆయన విమర్శలు చేయడం మాత్రం ఇంతవరకు సబబు కాదు. ఆకాశం మీద భూమి వేస్తారు ఎక్కడ పడుతుందో మరి వారికి కూడా తెలుసు. మరి ఆ స్థాయికి మాత్రం ఆయన ఎదగలేదు. మరి ఆ మాటలు మాత్రం మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది. మరి ఆనాడు కరోనా టైంలో కష్టకాలంలో కూడా మరి దేశంలో ఎక్కలేని విధంగా మరి కేసీఆర్ గారు రైతు బాధ చేసి రైతులను ఆదుకున్నాడు. అంత కరువు పరిస్థితుల్లో కూడా రైతు ఆ రోజు వ్యవసాయం దండుగన్న వాళ్లే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు వ్యవసాయం పండుగలాగా ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన సందర్భంగా బ్రహ్మాండంగా రైతులు పండుగ చేసుకున్నారు. అందరి కళ్ళల్లో వెలుగులు విరజిమ్మినాయి. మరి అలాంటి మరి నాయకత్వం వహించిన మరి కేసీఆర్ గారి మీద గాని మరి దయాన్న గారి మీద గాని వీళ్ళు చౌకబారు విమర్శలు చేయడం మాత్రం సబబు కాదు. అది వారికే మంచిది కాదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో కూడా వాళ్ళు చూస్తున్నది. మరి అట్లాంటి చౌకబారు విమర్శలు చేద్దనేసి మేము బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ద్వారా టౌన్ ప్రెసిడెంట్ ద్వారా నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను.